ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 7వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ పెద్దలు కిన్నెర మాలాద్రన్న గారు ఈ డివిజన్లో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ మీరు కమిషనర్ గారు వచ్చి చూసి విజిట్ చేసి దీనికి పరిష్కారం చూపాలని చెప్పి కోరిన పిదప కమిషనర్ గారు అన్ని శాఖల అధికారులు ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, హెల్త్ సెక్షన్, రెవెన్యూ అన్ని శాఖల అధికారులు తీసుకొని ఈరోజు ఈ డివిజన్ పర్యటన చేసింది. అనేక విషయాలు స్థానిక కార్పొరేటర్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా ఈ స్టోర్ మిల్ అనుకున్న రోడ్డు, ఆ రోడ్డు చాలా చిన్నదిగా ఉంది. ఆ రోడ్డు కనుక కొంచెం వెడల్పు చేస్తే ఈ ప్రాంత ప్రజానికం ఇది ఒక 7వ డివిజన్ సమస్య కాదు, ఈ పక్కన ఉన్నటువంటి 2 డివిజన్ల ప్రజలందరూ కూడా ప్రధానంగా ఈ దారిని పోయే విషయం ఉంది. కాబట్టి దీని మీద ఎట్టైనా సరే దృష్టి సారించి దీన్ని పరిష్కారం చూపమని చెప్పి కోరారు. తప్పకుండా అది గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఎలా చేయాలా, ఏం చేయాలనేది వీలైనంత త్వరగా దానికి కూడా పరిష్కారం చూపడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ సెంటర్లో 2 ప్రధాన కల్వర్ట్లు గతంలో అనేక సంవత్సరాల ముందు దాదాపుగా 15-20 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆ కల్వర్ట్లు పూర్తిగా కింది స్థాయిలో లో లెవెల్లో ఉండి పైనుంచి వచ్చే కాలువ నీళ్ళన్నీ పోయేదానికి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. తక్షణమే వాటిని పూర్తి చేసి ఆ కల్వర్ట్లన్నీ కూడా 2 కల్వర్ట్లు కూడా నూతనంగా నిర్మించమని చెప్పి కోరారు. వెంటనే కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఆ 2 కల్వర్ట్లు కూడా ఇవాళ సాయంత్రంకే టెండర్ పిలవమని కూడా చెప్పారు. కమిషనర్ గారు వెంటనే ఇవాళ సాయంత్రం కల్లా వాటి టెండర్ కూడా పిలుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవే కాకుండా అనేక ఈ ప్రాంతం అంతా కూడా ఓల్డ్ సిటీ, స్టౌనస్పేట అంతా ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఓల్డ్ సిటీ. ఇక్కడ అన్నీ నిర్మించిన డ్రైన్లు కావచ్చు, రోడ్లు కావచ్చు ఎప్పుడో నిర్మించినాయి. కాబట్టి వీటన్నిటి మీద దృష్టి సారించమని చెప్పారు. ఇవే కాకుండా ఇక్కడ బ్రిడ్జి ఏదైతే ఈ మైపాడ్ రోడ్డుకి వెళ్ళే బ్రిడ్జి, ఇక్కడ నుంచి కనెక్టివిటీ బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి కూడా కొంచెం వెడల్పు చేస్తే బాగుంటుంది, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. అది కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి చేయిస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా బాగా అనుభవం ఉన్నటువంటి కార్పొరేటర్, దాదాపు 30-40 సంవత్సరాలు కార్పొరేషన్లో పనిచేసి కార్పొరేషన్ మీద పూర్తిస్థాయి అవగాహన అన్నీ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు మాలాద్రన్న. నిత్యం ప్రజలకు ఏం చేయాలా, ప్రజలకు ఏ రకాల అవసరాలు ఉన్నాయి, ఏం చేస్తే వాళ్ళ మన్నలను మనం పొందగలుగుతామని చెప్పి అటు మంత్రి గారి దగ్గర నుంచి, మా దగ్గర నుంచి, కమిషనర్ గారి దగ్గర నుంచి అందరితో నిత్యం మాట్లాడి అవసరమైతే వాళ్ళతో గట్టిగా మాట్లాడి ఆ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి మాలాద్రని మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి సందర్భంగా